హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీస్ వరల్డ్ కిచెన్ టూర్ అండి. ఇవాళ ఇది ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్లో కర్టన్ కింద యోగా మ్యాట్ వేశానండి. ఇది డైనింగ్ టేబుల్ అండి. 15 years ముందు కొన్నదండి. ఇది మాది చాలా పెద్ద కిచెన్ అండి. ఇది రెంటెడ్ హౌస్ అయినా కూడా కిచెన్ చాలా పెద్దదిగా ఉంటుంది. బ్లెస్ మై కిచెన్ అండి. ఎప్పుడు క్లీన్గా ఉండాలని బ్లెస్ చేయండి అందరూ. ఈ కిటికీ దగ్గర ఇలా పాట్ రాగి బిందె పెట్టాను. వాటర్ ప్యూరిఫైయర్, షింక్ ఏరియా, షింక్ కింద డస్ట్బిన్స్ పెట్టానండి. పక్కన కబోర్డ్స్, కుక్కర్లు, టీ కెటిల్స్, బాటిల్స్, ప్యాన్లు, కడాయిలు. ఈ సెల్ఫ్లో మిక్సీ జార్స్, స్టీల్ గిన్నెలు అలాంటివి. దాని కింద ఏమో కొన్ని గిన్నెలు స్టీల్వి, మట్టి గిన్నెలు, మట్టి పాత్రలు. ఇది 3 burner స్టవ్, నా గరిట్లు, బాటిల్స్. కౌంటర్ టాప్ చాలా నీట్గా లెస్ సామాన్లు ఉంటే నీట్గా ఉంటుందండి. ఈ జార్ అండి, ఇది పింగాణి జార్ మా అత్తగారు ఇచ్చారండి. ఇది మిక్సీ, బాటిల్స్, చాలా మటుకు అన్ని గ్లాస్ బాటిల్స్ ఉన్నాయండి. కొన్ని ఏమో ప్లాస్టిక్ ఉంటాయి అంతే. చాలా వరకు గ్లాస్ బాటిల్సే ఉన్నాయండి. ఏదో కొద్దిగా టప్పర్ వేర్ డబ్బాలు ఉన్నాయి. ఒకప్పుడు టప్పర్ వేర్ డబ్బాలంటే అంత మంచిది అనేవాళ్ళు. ఇప్పుడు అది కూడా ప్లాస్టిక్ అంటున్నారు. చిన్న చిన్న బాటిల్స్, అది కూడా కాఫీ బాటిల్సేనండి, కాంటినెంటల్. ఇవన్నీ గ్లాసెసే. బౌల్స్, పింగాణి, ప్లేట్స్, కప్స్, స్పూన్స్ ఇవన్నీ ఇలా సర్దుకున్నానండి. నా కిచెన్ వీడియో షార్ట్లో పెడితే 150K వ్యూస్ వచ్చాయండి. ఒకసారి అది కూడా లింక్లో పెడతానండి, మీరు తప్పకుండా దాన్ని కూడా చూడండి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నా కిచెన్ షార్ట్కి. ఉన్న దాంట్లో నీట్గా సర్దుకున్నానండి, అంతేనండి. ఎక్కువ సామాన్లు ఏం లేవు నా దగ్గర. ఈ డ్రాస్ అండి, మాకు మాడ్యులర్ కిచెన్ కాదు కదా, అందుకే ఈ డ్రాస్లో నేను చిన్న చిన్న కప్స్, మిగిలిపోయిన కాండిమెంట్స్ ఇలాంటివన్నీ ఇందులో పెట్టేశానండి. మురుకు తవ్వలు, నాప్కిన్స్, మురుకు తవ్వలు ఇవన్నీ ఇందులో పెట్టుకున్నానండి. మా కిచెన్ని ఇలా నేను సర్దుకున్నానండి. నాన్ మాడ్యులర్ కిచెన్ అండి, ఓపెన్లోనే ఉంటుంది ఎప్పుడు అన్నీ. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.